వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. టేస్టీ రుచులను పరిచయం చేయడానికి మేము రెడీ అయిపోయాం. మరి అందుకోసం మనం వచ్చేసాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంచిన ఉలవచేరు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఈ పేరు? మహేందర్. ఓకే మహేందర్. సో ఈరోజు మన వాట్ ఏ టేస్ట్లో మహేందర్ గారు 2 స్పెషల్ డిషెస్ చేసి చూపించబోతున్నారు. మరి ఏం స్పెషల్ డిషెస్, ఆ పేర్లు ఏంటి కనుక్కుందాము. సో మహేందర్ గారు ఏం చేసి చూపించబోతున్నారు ఫస్ట్ వాటర్ టేస్ట్లో? పీతల పులుసు, వెల్లుల్లి కౌజు వేపుడు. వెల్లుల్లి కౌజు వేపుడు. కౌజు వేపుడు. సో ఫస్ట్ అయితే ఈ రెండిట్లో ఏం చేసి చూపించబోతున్నారు? పీతల వేపుడా? పీతల పులుసు. పీతల పులుసు అంట ఫ్రెండ్స్, విన్నారా? నోరూరుతుంది కదా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మహేంద్ర గారు, పీతల పులుసు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. పీతలు, మెంతులు, ఆవాలు, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు, టమాటా, చింతపండు, పసుపు, కొంచెం కరివేపాకు, కొన్ని గ్రీన్ చిల్లీ, ఆయిల్, సాల్ట్. పీతల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే తెలుసుకున్నారు కదా. మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. నాకైతే అలా లాలజల వచ్చేస్తుంది. మరి మీకు కాదా? సరే, సో స్టార్ట్ చేసేద్దామా? కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే. సో మనకి ఆయిల్ వేడెక్కాలి. ఈ లోపల మీరు అసలు దాంట్లో ఏదో మసాలాస్ ఏదో మిక్స్ చేశారు కదా. సో ఏంటి, ఏమేమి మిక్స్ చేశారు? ఇది కొంచెం పచ్చి ఉంటే మనం వేసుకుంటే కొంచెం కౌసు వాసన, నీసు వాసన వస్తుంది. అదే బాయిల్ చేసుకుని వేసుకుంటే కొంచెం నీసు వాసన అంటే ఏం రాదు. ఓకే, బాయిల్ చేశారు. బాయిల్ చేసిన తర్వాత సంథింగ్ ఏదైనా మిక్స్ చేశారు దీంట్లో? మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంటి? మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్. మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసేటప్పుడే దాన్ని వేసేసి మిక్స్ చేస్తారు. సో ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నారు అయితే మనకి పీతల్ని. ఓకే, సో ఇక్కడ ఆయిల్ కూడా కొంచెం వేడైపోయింది కాబట్టి మనం ఇందులో వేసుకుందాం. కొంచెం మెంతులు. ఓకే, సో ఫస్ట్ ఇందులో మెంతులు వేద్దాం. ఎందుకు మెంతులు వేసారు? చేదొస్తుంది కదా మెంతులు వేస్తే. కొంచెం ఏం రాదా? కొంచెమే వేసుకుంటున్నాం కాబట్టి అఫ్ కోర్స్ ఎక్కువ చేదు రాదు. యా. ఆవాలు కొన్ని, కొంచెం సోంపు. ఓకే, ఈ సోంపు కూడా యూజ్ చేస్తున్నాం ఇందులో. కొంచెం కరివేపాకు, ఆనియన్ పీల్. సో అంటే పచ్చి ఆనియన్స్ అయినా డైరెక్ట్ పేస్ట్ చేస్తారు? పచ్చి ఆనియన్స్ని పేస్ట్. ఓకే, ఎందుకు ఆనియన్స్ యూజ్ చేయకుండా ఇలా పేస్ట్ యూజ్ చేసాము? గ్రేవీ థిక్నెస్ కోసం యూజ్ చేసుకున్నాము. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీంట్లో మనం అల్లము వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ వాడట్లేదు, ఓన్లీ పేస్టే వాడుతున్నాం. నాన్ వెజ్ కదా, మనం కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం పసుపు. ఓకే, పసుపు. టమాటా పేస్ట్ అంటే డైరెక్ట్గా టమాటాలను పేస్ట్ చేసేస్తున్నాం అంతే. సో ఇవి కూడా పచ్చి టమాటాలు కాబట్టి ఆ పచ్చి టమాటాలు డైరెక్ట్గా మిక్స్ చేసి వేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా కొంచెం జస్ట్ అలాగా ఫ్రై చేసుకోవాలి కదా. కొంచెం సాల్ట్ వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అంటే మామూలుగా సంథింగ్ మనం ఏదైనా ఇంట్లో వెజ్తో కానీ నాన్ వెజ్తో కానీ గ్రేవీ చేసుకునేటప్పుడు ఇలాంటి టైప్ గ్రేవీ చేసుకోవచ్చా? సెట్ అయిపోతుంది అన్నిటికీ, దేనికైనా సరే. ఓకే, కొంచెం మిర్చి పౌడర్. ఓకే, కొంచెం ధనియా పౌడర్, మిర్చి పౌడర్, చింతపండు. ఓకే, ఇప్పుడు కొన్ని వాటర్. అంటే పులుసు అన్నాం కాబట్టి ఆబ్వియస్గా కొంచెం నీళ్ళగా ఉండాలి కాబట్టి వాటర్ పోస్తున్నాం. ఓకే, సో ఇంకొంచెం కారం పడుతుంది. అంటే నాన్ వెజ్ కదా, పీతలకి మనం ఎక్కువ కారం వేసినా బాగుంటుంది. ఓకే, గుడ్. ఇప్పుడు ఇదేంటి, ఇది బాగా మరగాలి కొంచెం. చింతపండు అనేది కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం మరగాలి. ఓకే, సో చింతపండు వేసుకున్నాము డైరెక్ట్గా, అది కొంచెం మరగాలి కాబట్టి డెఫినెట్గా మనం మరిగిద్దాము. దీని లోపల ఇంకేవి మనం వేసుకోవట్లేదు, అంటే చిన్న సమ్ వెజిటబుల్స్ ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ డైరెక్ట్ పీతలే క్రాబ్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, కలర్ వచ్చేసింది కొంచెం. ఓకే, అంటే డైరెక్ట్ ఇలా మనం వేసేసుకోవచ్చా? ఇలా వేసేసుకోవచ్చా?
అది ఉడికిన తర్వాత లోపల ఉన్నది మొత్తం బాయిల్ అయిపోయి ఈ గ్రేవీ అనేది లోపలికి వెళ్ళిపోయి మంచిగా టేస్ట్ వస్తుంది అప్పుడు ఓకే. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామా లేకపోతే అలా ఉంచేసినా పర్వాలేదు అంటారా? అలా ఉంచినా పర్వాలేదు మేడం. ఇలా ఉంచినా పర్వాలేదు. సో మ్యాక్స్ ఎంత టైం తీసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసినవే కాబట్టి అసలు ఎంత టైంలో అయిపోతుంది? 10 minutesలో అయిపోతుంది. 10 minutesలో. ఓకే. మనం బాయిల్ చేసుకోకుండా కూడా డైరెక్ట్గా ఇందులో వేసుకోవచ్చు కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అప్పుడు టైం ఎక్కువ పడుతుంది. అంటే త్వరగా కావాలి అనుకున్నట్టయితే కనుక మనం దీన్ని బాయిల్ పచ్చి చేసుకోవచ్చు, కానీ కొంచెం నీసు లాంటి వాసన వస్తుంది కాబట్టి అందుకోసం పచ్చి డెఫినెట్గా నాన్ వెజ్ ఇలాంటివి అయితే మనం డెఫినెట్గా ముందర బాయిల్ చేసుకోవాలి. ఓకే. కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. ఓకే. జీరా పౌడర్ యూజ్ చేసాము, ధనియా పౌడర్ యూజ్ చేసాము, ఇందులో జస్ట్ మసాలాస్. ఓకే. వావ్, అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు మంచి వస్తుంది ఫ్లేవర్. పీతల పులుసు రెడీ అయిపోతుంది. మంచిగా మనకి పీతల పులుసు మనకి రైస్ లోకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా దేనిలో బాగుంటుంది? రోటీస్ లోకి బాగుంటుందా? ఓన్లీ రైస్ లోకి బాగుంటుంది కదా. ఓకే. సో ఇది ఇంకొంచెం మనకి టైం పడుతుంది కదా. అయిపోయిందా? అయిపోయింది. పండి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమేనా? కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది కొత్తిమీర, నేను వేస్తాను. చాలా. ఓకే. సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము పీతల పులుసు. పీతల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, యమ్మీ పీతల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. వావ్, ఎంత బాగుందో తెలుసా. స్పైసీగా మసాలాస్ అన్నీ, ఆ గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంది. యాక్చువల్గా ఆ ముక్క పట్టుకొని తినాల్సింది, బట్ వేడిగా ఉంది కదా. నేనైతే ఎలాగో చల్లారిన తర్వాత మొత్తం నేను తినేస్తాను, ఇంకా అది వేరే విషయం. సో చాలా బాగుంది పీతల పులుసు. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. వాట్ ఏ టేస్ట్.